అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం కందిపప్పు పులుసు చేస్తామండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఆ డిఫరెంట్ అనేది టేస్ట్లో తప్పకుండా మీకు తెలుస్తుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట అన్న తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి. బాగా వాడిన తర్వాతే మనం తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అంటారు కదా, అందుకని సాల్ట్ వేసుకుందాము. కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొనే వేయించుకోండి. అలాగే కొంతసేపు మూత పెట్టి సిమ్లో పెట్టండి. కొద్దిగా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే త్వరగా మగ్గుతాయి. అలా పప్పు చూడండి, పప్పు నేను ఎనిపి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు చూడండి టమాటాలు కొంచెం వాడాయి. కొంచెం గంటితో అట్లా అంటే కొద్దిగా మెత్తబడతాయండి టమాటాలు అనేవి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు అలాగే కారం వేసుకోవాలండి. ఇవి 2 చూసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం కూడా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. కారం ఎక్కువ తినకూడదు కదా పిల్లలు. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి 2 సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి కారము పసుపు అన్నీ మిక్స్ అయ్యాయి బాగా. అలాగే అది కొంచెం వాడనిచ్చి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం ఈ పప్పు అనేది వేసేసుకోవాలండి. పప్పు చూడండి బాగా మెత్తగా ఎనుపుకున్నాను. పప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లో అంతా మిక్స్ అయింది అనుకున్న తర్వాత మనం చింతపండు రసం ఏదైతే తీసి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. ఇప్పుడే మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఈ పప్పు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని ఎక్కువ వాటర్ వేసుకోబాకండి. కాకపోతే కొంచెం సేపు ఉడకాలి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం పప్పు అందరూ పలచగా కొంతమంది పలచగా తింటారు, కొంతమంది చిక్కగా తింటారు కదండి. నేను మీడియంగా చేసుకున్నాను. అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. సాల్ట్ తగ్గితే కొంచెం వేసుకోండి మీ రుచికి సరిపడా. కారం కూడా కొద్దిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇది బాగా తెల్లాలండి, తెల్లి ఉడకాలి. ఎందుకంటే వాటర్ వేసాం కదా మనము, ఆ వాటర్ ఉడకాలి, బాగా వేడెక్కాలి. తెల్లిన దాకా వెయిట్ చేయాలండి మనము. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకున్నాను. అది తెల్లిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకని పుదీనా కొత్తిమీర వేసాను. చూడండి ఇప్పుడు తెల్లుతుంది కదా. టేస్టీ పప్పు మనకి తయారైపోయినట్టేనండి. ఇంకా దించేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.